క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య 23వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. మీలో చాలామంది టైటానిక్ అనేటువంటి ఒక సినిమాను చూసి ఉండవచ్చు. ఈ టైటానిక్ అనేటువంటిది ఒక పెద్ద ఓడ. దీనిని తయారు చేసినప్పుడు ఇది ఏమాత్రము కూడా మునిగిపోని ఓడ అని వారు గర్వంగా చెప్పారు. అయితే ఈ ఓడ 1912వ సంవత్సరము ఏప్రిల్ 14వ తారీఖు అర్ధరాత్రిన అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. అంతేకాకుండా సుమారు 1500 మంది కంటే ఎక్కువ మంది ఈ పడవ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ పడవ సముద్రంలో ఉండేటువంటి పెద్ద మంచు పర్వతాన్ని ఢీకొని ఆ పడవ బ్రద్దలై ఆ పడవ మునిగిపోవడం, దానితో పాటు చాలామంది మరణించడం అనేటువంటిది జరిగింది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత రోజుల్లో తెలిసినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, ఈ పడవ ప్రమాదానికి గురి కావడానికి ముందే దానికి కొన్ని హెచ్చరికలు వచ్చాయట. ఆ పడవను నడిపిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకు ఈ యొక్క సమాచారం అనేటువంటిది అందింది. సుమారు 6 సమాచారాలు ఈ పడవ ఎదుర్కోబోయేటువంటి ప్రమాదం గురించి వచ్చాయి. అయితే ఈ పడవ మునిగిపోదు, దీనికి ఏ ప్రమాదము సంభవించదు అనేటువంటి మూర్ఖ నమ్మకంతో వచ్చినటువంటి హెచ్చరికలను వారు పెడచెవిన పెట్టారు. మరి దాని యొక్క పర్యవసానాన్ని వారు అనుభవించడం అనేటువంటిది జరిగింది. ఇంకొక చిన్న సంఘటనను కూడా మనము ఈ సందర్భంలో గుర్తు చేసుకుందాం. ఆగస్టు నెల 27, 28 తారీఖులలో మనము 2 పునీతులను స్మరిస్తాం. మోనికమ్మ, అగస్తీను. వీరిద్దరూ తల్లి కొడుకులు. వీరి గురించి ఆ 2 రోజుల్లో మనము ధ్యానిస్తాం. మోనికమ్మ తన కుమారుడు తప్పుడు మార్గాలలో వెళ్తూ ఉంటే ఆ కుమారుని మరలా మంచి మార్గంలో పెట్టడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసిందో మనము వారి యొక్క జీవితాలను చదివినట్లయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మోనికమ్మ చనిపోయిన తర్వాత పునీత అగస్తీను వారు తాను రాసుకున్నటువంటి ఆత్మకథలో ఈ విధంగా అంటారు: ఇఫ్ ఐఎమ్ యువర్ చైల్డ్, ఓ మై గాడ్, ఇట్ ఈస్ బికాస్ యు డిడ్ గివ్ మీ సచ్ ఎ మదర్. ఓ ప్రభు, ఇప్పుడు నేను నీ బిడ్డగా ఉన్నాను అంటే నువ్వు నాకు ఇచ్చినటువంటి నా తల్లి వలనే అది సాధ్యమయ్యింది. నీకు వందనాలు అని అగస్తీను వారు దేవునికి తన యొక్క వందనాలు చెల్లించుకున్నారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆలకించేటువంటి పఠనాలు మనకు చాలా విలువైన సందేశాలను ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక ప్రవక్తకు హెచ్చరించడం అనేటువంటి బాధ్యత అప్పగించబడింది అనే విషయం మనము మొదటి పఠనం ద్వారా తెలుసుకుంటాం. మరి ప్రభు ఈరోజు మనతో మాట్లాడే విషయాలను మన మనస్సుల్లో పదిలపరుచుకుందాం. ప్రభు మనలను ఏ విధంగా జీవించమని కోరుతూ ఉన్నారో ఆ విధంగా మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, హెచ్చరించుట ప్రవక్త యొక్క పని అని దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకు తెలియజేస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటారు: నరపుత్రుడా, నేను నిన్ను ఇజ్రాయేలీలకు కావలివానిగా నియమించి తిని, నీవు నా హెచ్చరికలను వారికి వినిపించుచుండవలెను.
ప్రవక్తను కావలివానిగా దేవుడు నియమించినట్లుగా మనము చూస్తున్నాం. ఇంగ్లీష్లో ఈ కావలివాడు అనేటువంటి పదానికి వాడబడినటువంటి పదము సెంట్రీ. ఈ సెంట్రీ అనేటువంటి వాడు, కావలివాడు, ఆ రోజుల్లో నగరపు ప్రధాన ద్వారం దగ్గర ఒక ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉండి ఏదైనా అపాయము, కీడు ఆ నగరము మీదకు రాబోతూ ఉంటే, లేదా ఎవరైనా ఆ నగరం మీద, పట్టణం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దాని గురించి బూరలు ఊది ప్రజలను హెచ్చరించడం, రాజులను హెచ్చరించడం అనేటువంటిది చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి మరి ఆ పట్టణానికి, నగరానికి ఎటువంటి ప్రమాదము సంభవించకుండా, అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఏ నష్టం కలగకుండా చూసేటువంటి వాడు ఈ కావలివాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను ఒక కావలివానిగా నియమించి ఆ ప్రజలను హెచ్చరించేటువంటి బాధ్యత ఆయన భుజస్కంధాల మీద పెట్టినట్లుగా ఈనాడు దేవుడు ప్రవక్తలుగా మొట్టమొదటి స్థానంలో తల్లిదండ్రులను ఉంచుతూ ఉన్నారు. తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డలను హెచ్చరించాలి. తల్లిదండ్రులు తమ బిడ్డలు పతనము కాకుండా చాలా జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రభు తల్లిదండ్రులుగా ఉండేటువంటి వారందరికీ కూడా మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నారు. మోనికమ్మ గారు తన బిడ్డ అయినటువంటి అగస్తీను గారిని గమనించి, అతని యొక్క జీవిత విధానాన్ని గమనించి, అతనిని సక్రమ మార్గంలో పెట్టడానికి ఏ విధంగా తన ప్రయత్నాన్ని తాను చేశారో అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రులు తమ యొక్క ప్రయత్నాన్ని కొనసాగించాలి. వారు తమ బిడ్డల యొక్క అలవాట్లను గమనించాలి. తమ బిడ్డల యొక్క స్నేహితులను వారు గమనించాలి. తమ బిడ్డలు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారో, ఫోన్లో ఎవరితో సంభాషిస్తూ ఉన్నారో గమనించడం అనేటువంటిది చేయగలగాలి. ఇది వారి యొక్క స్వేచ్ఛను తీసివేసేటువంటిది కాదు, కానీ వారికి స్వేచ్ఛనిస్తూనే తల్లిదండ్రులు బిడ్డలను గమనించాలి. ఒకవేళ బిడ్డల యొక్క నడవడికలో, అలవాట్లలో ఏవైనా మార్పులు తల్లిదండ్రులు గమనిస్తే వారిని హెచ్చరించేటువంటి బాధ్యత వారు వెంటనే తీసుకోవాలి. వారిని కొట్టడం ద్వారా, తిట్టడం ద్వారా కాదు, కానీ సౌమ్యంగా బిడ్డలతో వ్యవహరించి వారితో మాట్లాడి వారిని మంచి మార్గాలలో పెట్టడం అనేటువంటిది తల్లిదండ్రులు చేయాల్సినటువంటి ఒక మంచి పని. ప్రియా సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఇక ఉపాధ్యాయులు కానీ అధికారంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ బాధ్యతను కలిగి ఉన్నారు. ఒక ప్రవక్త ఏ విధంగా కావలివాడుగా వ్యవహరించాలో వీరందరూ కూడాను తమ క్రింద ఉండేటువంటి వారి ఎడల కావలివారుగా వర్తిస్తూ వారిని మంచి మార్గాలలో నడిపించటానికి ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఈరోజు ప్రభు తెలియజేస్తున్నటువంటి విషయం. ఒకవేళ మనము మన బాధ్యతను, కావలివారుగా మన బాధ్యతను చక్కగా నెరవేర్చకపోయినట్లయితే మరి మన బిడ్డలు కానీ, మన క్రింద ఉండేటువంటి వారు కానీ, మన యొక్క విద్యార్థులు కానీ పాడైపోవడానికి బాధ్యత మనమే వహించాల్సి ఉంటుంది. వారి పతనానికి మనమే కారకులం అవుతాము. దానికి లెక్క మనమే అప్పుజెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే విషయాన్ని ప్రభు ఈరోజు మనకు మొదటి పఠనం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మనము రెండవ విషయానికి వెళ్దాం. రెండవ విషయం మనము దిద్దుబాటు గురించినటువంటిది. ఈనాటి సువార్త పఠనం ద్వారా మనము గ్రహించేటువంటి సందేశం. యేసు ప్రభు ఒక వ్యక్తి మన ఎడల తప్పు చేస్తే ఎలా అతనితో వ్యవహరించాలి
ఆ వ్యక్తిని ఎలా సరిదిద్దాలి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా మనందరికీ బోధిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ విషయాన్ని మరొక్కసారి మనం మనసుకు తెచ్చుకొని ప్రభు మనకు తెలియజేస్తున్న విధంగా మనము ఆ దిద్దుబాటు అనేటువంటి ఆ పనిని మనము చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దిద్దుబాటుకు సంబంధించి మొదటిగా ప్రభు మనకు తెలియజేసేటువంటిది ఏమిటి అంటే, మన సోదరుని మనము సరిదిద్దడం అనేటువంటిది ఆ వ్యక్తి మీద ఉండేటువంటి ప్రేమను బట్టి జరగాలి అనేటువంటిది మొట్టమొదటిగా ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. మన అహంకారాన్ని ప్రదర్శించుకోవడానికో మన గొప్పదనాన్ని నిరూపించుకోవడానికో కాదు మనము ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి సరిదిద్దడం అనేటువంటిది. మనకు ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంది. మరి ప్రేమ గురించి పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా చెప్పబడింది. ఈరోజు మనం ఆలకించేటువంటి 2వ పట్టణంలో ఆలకిస్తాం. పునీత పౌలు గారు రోమీయులకు వ్రాసినటువంటి లేఖ 13వ అధ్యాయము 10వ వచనంలో, తోడివానిని ప్రేమించువాడు వానికి ఏ కీడు చెయ్యడు. అదేవిధంగా మనము పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 13వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా చదువుతాం, ప్రేమ కీడునందు ఆనందింపదు అని. మనము నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళమైతే, మన సోదరుని ఎడల మనకు నిజమైనటువంటి ప్రేమే ఉంటే అతనికి కీడు సంభవించకూడదు, అతడు చేసినటువంటి తప్పిదము ద్వారా అతనికి కీడు కలగకూడదు అనేటువంటి ఆ ఉద్దేశంతో మన యొక్క హృదయం అంతా కూడా అతని ఎడల ప్రేమతో నింపబడి మనము ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి అని ప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి సోదరుని సరిదిద్దడానికి మన వెనకాతల ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కారణము ప్రేమ అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఇక 2వ విషయానికి వచ్చినట్లయితే, ఏ వ్యక్తి అయితే బాధకు గురి అవుతాడో ఆ వ్యక్తి సరిదిద్దడానికి మొట్టమొదటి అడుగు వేయాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 15వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం, నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. ఏ వ్యక్తి అయితే బాధకు గురి అవుతూ ఉన్నాడో ఆ వ్యక్తి మొదటి అడుగు వేయాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. బాధ పెట్టేటువంటి వ్యక్తి కొన్నిసార్లు తాను నిజంగా బాధ పెట్టానా, తన యొక్క మాటల ద్వారా కానీ చేష్టల ద్వారా కానీ అంతటి కీడు జరిగిందా అని గ్రహించేటువంటి పరిస్థితిలో ఉండకపోవచ్చు. కాబట్టి ఏ వ్యక్తి అయితే బాధకు గురి అయ్యాడో ఆ వ్యక్తి వెళ్ళి ఆ సహోదరుని సరిదిద్దడానికి పూనుకోవాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. సాధారణంగా ప్రియ దేవుని బిడలారా, మనం అనుకుంటూ ఉంటాము, ఎవరైతే నాకు కీడు చేశారో ఆ వ్యక్తే నా దగ్గరకు రావాలి, నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినట్లయితే అప్పుడు నేను చూస్తాను అనే విధంగా మనము మాట్లాడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రభు ఈరోజు మనకు వేరే విధానంలో ఈ దిద్దుబాటు జరిగించడం అనేటువంటి దాని గురించి తెలియజేస్తూ ఉన్నారు. మరి మనము మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా చదువుతాం. మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యం, బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. ఈ వాక్యంలో మనం చూస్తాము, నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు స్ఫురించినచో. నీకు అతనిపై మనస్పర్ధ కాదు, అతడికి నీ మీద మనస్పర్ధ ఉంది, అయినప్పటికీ కూడా నువ్వే వెళ్ళి సఖ్యపడాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా కష్టమైనటువంటిది.
బాధ పెట్టినటువంటి వ్యక్తి కాకుండా బాధకు గురి అయినటువంటి వ్యక్తి సఖ్యపడడానికి ముందుకు వెళ్ళడం అనేటువంటిది. కొన్నిసార్లు ఆ వ్యక్తి అంగీకరించకపోవచ్చు, ఆ వ్యక్తి హేళన చేయవచ్చు, ఆ వ్యక్తి చిన్నచూపు చూడవచ్చు. అయినప్పటికీ కూడా తగ్గింపు స్వభావంతో ఏ వ్యక్తి అయితే బాధకు గురి అవుతున్నాడో ఆ వ్యక్తే తొలి అడుగు వేయాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మనము గ్రహించాల్సినటువంటిది. ఇక మూడవది ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, సఖ్యపడే క్రమములో ఏ వ్యక్తి అయితే బాధకు గురి అయ్యాడో ఆ వ్యక్తి అనేక విధాల ప్రయత్నాలు చేయాలి అని ప్రభు అంటున్నారు. ప్రభు దిద్దుబాటు గురించి తెలియజేస్తూ మొదట వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడమంటున్నారు. తరువాత 2-3 సాక్షులను తీసుకుని వెళ్ళి, పెద్దలను తీసుకుని వెళ్ళి వారి సమక్షంలో చెప్పడానికి ప్రయత్నం చేయమంటున్నారు. అది కూడా సాధ్యపడకపోతే మరి సంఘానికి ఈ విషయాన్ని తెలియజేయమంటూ ఉన్నారు. ఈ విధంగా ప్రభువు అనేక విధాలుగా ఆ వ్యక్తికి తన తప్పు గురించి తెలియజేయడానికి, తద్వారా ఆ వ్యక్తితో సఖ్యపడడానికి ప్రయత్నం చేయమని కోరుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మనము పలుమార్లు సఖ్యత కొరకు ప్రయత్నించాలి. ఏదో 1-2 సార్లు కాదు, కానీ అనేక పర్యాయాలు ఆ వ్యక్తితో సఖ్యపడడానికి మనము ప్రయత్నం చేయాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా కష్టమైనటువంటి విషయమే. నేను వెళ్ళాను కదా, నేను అడిగాను కదా, ఆ వ్యక్తి నుండి ఎటువంటి స్పందన లేకపోతే నేనేమి చేయగలను అనేటువంటి విధంగా మనము చెప్తూ ఉంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఇన్ని విధాలుగా ప్రభు ప్రయత్నం చేయమని చెప్పడం దేనికి గుర్తుగా ఉంది అంటే, మనము పలుమార్లు ప్రయత్నం చేయాలి. సఖ్యత కొరకు పలుమార్లు మన ప్రయత్నాన్ని మనం చేయగలగాలి. ఆ వ్యక్తిని మంచి మార్గంలోనికి తీసుకొని రావడానికి ఎన్ని విధాలా సాధ్యమైతే అన్ని విధాలా మనము ప్రయత్నం చేయాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఇది ఒక సందేశంగా మనము గ్రహిద్దాం. ఇక ఇంకొక విషయం ఈరోజు మనము ప్రభు యొక్క మాటల నుండి గ్రహించాల్సినటువంటిది, మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 17వ వచనం. అతడు వారి మాట కూడా వినని ఎడల సంఘమునకు తెలుపుము, ఆ సంఘమును కూడా అతడు లెక్కింపని ఎడల వానిని అవిశ్వాసునిగను సుంకరిగను పరిగణింపుము. ప్రభు ఆ వ్యక్తి ఏమాత్రం స్పందన లేకుండా ఉంటే మరి ఆ వ్యక్తిని అవిశ్వాసిగాను సుంకరిగాను పరిగణింపుము అని చెప్పేటప్పుడు ప్రభు యొక్క భావము ఆ వ్యక్తిని పూర్తిగా విడిచిపెట్టేయాలని లేక ఆ వ్యక్తిని పూర్తిగా ఖండించాలని కాదు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అర్థము మనము గ్రహించాల్సి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అవిశ్వాసుల ఎడల సుంకరుల ఎడల ఏ విధంగా ప్రవర్తించారో మనం కూడా ఆ విధంగా ప్రవర్తించాల్సి ఉంది అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనము సువార్తలను పరిశీలిస్తే యేసు ప్రభు తన యొక్క హృదయంలో ఎంతటి గొప్ప స్థానాన్ని సుంకరులకు మరి అవిశ్వాసులకు ఇచ్చారో మనము తెలుసుకోవచ్చు. కొన్ని ఉదాహరణలు. కననీయ స్త్రీ విశ్వాసాన్ని ప్రభు ఎంతగానో మెచ్చుకున్నారు. శతాధిపతి యొక్క విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకున్నారు. అదేవిధంగా 10 మంది కుష్ఠరోగులలో మరి సమరయుడు ఒక్కడే తిరిగి వచ్చినప్పుడు అతడిని మెచ్చుకున్నారు. అవిశ్వాసులైనటువంటి వారిని ఆయన ఏ విధంగా ఆదరించారో మనము ఈ సంఘటనల ద్వారా గమనించగలం. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, సుంకరి అయినటువంటి మత్తయ్యకు తన శిష్య బృందంలో ఆయన స్థానం ఇచ్చారు.
సుంకరి అయినటువంటి జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది అని ఆయన ఆ రోజు పలకడం జరిగింది. అదేవిధంగా ఆయన చెప్పినటువంటి ఉపమానము పరిసయ్యుడు సుంకరి అనేటువంటి ఉపమానంలో సంతృప్తితో సంతోషంతో ఇంటికి వెళ్ళింది ఆ సుంకరే అని ఆయన చెప్తూ ఈ సుంకరి ఎడల ఆయనకు ఉండేటువంటి అభిమానాన్ని వెల్లడించడం అనేటువంటిది మనం చూస్తాం. ఇక్కడ ప్రభు మనందరికీ తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే, మనము ఎవరిని కూడాను త్రోసిపుచ్చకూడదు, ఎవరిని కూడా మనము తృణీకరించకూడదు. మనము వారి యొక్క మారు మనస్సు కొరకు, వారి యొక్క పరివర్తన కొరకు మనదైన రీతిలో మనము ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. అదేవిధంగా మనము యేసు ప్రభువుని ఆదర్శంగా తీసుకొని వారి ఎడల వ్యవహరిస్తూ ఉండాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మన హృదయంలో ఎవరిని కూడాను మనము తృణీకరించకూడదు. అందరికీ స్థానాన్ని మనము కల్పించడం అనేటువంటిది చేయగలగాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా చాలా కష్టమైనటువంటి పనే అయినప్పటికీ కూడా ప్రభువు ఇచ్చేటువంటి శక్తితో మనము సాధించగలం అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఇక ఆఖరుగా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఇంకొక మాట అంటారు, భూలోకమున మీలో ఇద్దరు ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండు నా తండ్రి వారికి అది వసుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు ఈ మాటలు పలికేటప్పుడు ఈ మాటల్ని మనము విడిగా కాకుండా ఈరోజు ప్రభు మనతో చెప్తున్నటువంటి సహోదరుని సరిదిద్దుట అనేటువంటి సందర్భంలో పెట్టి మనము ధ్యానిద్దాం. ఆ వ్యక్తి తప్పు చేసినటువంటి వాడు తన యొక్క మనస్సు మార్చుకోకుండా మూర్ఖంగా తన యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉంటే, ఇదిగో ఇంకొక మార్గాన్ని ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నారు. మనము ఏక మనస్కులై ఆ వ్యక్తి గురించి ప్రార్థించాలి. ఆ వ్యక్తికి ప్రార్థనా సహాయాన్ని మనము అందించాలి. ఆ వ్యక్తిలో మార్పును తీసుకొని రాగలిగేటువంటిది మనం చేసేటువంటి ప్రార్థన అని కూడా ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈ ప్రసంగ ప్రారంభంలో చెప్పినట్లుగా మోనికమ్మ తన కుమారుని మార్చుకోగలిగినటువంటిది ప్రార్థన ద్వారా. ప్రార్థన చేయమని ఎంతోమందిని ఆమె వేడుకుంది. బిషప్పులు, గురువులు, ఇక చాలామందిని ఆమె వేడుకుంది. మరి వారందరి యొక్క ప్రార్థనలను ఆమె తన ప్రార్థనతో జోడించి దేవునికి సమర్పించింది. దేవుడు గొప్ప కార్యాన్ని మరి ఆమె జీవితంలో చేయడం జరిగింది. ఇది మనం చేయాల్సినటువంటి ఇంకొక పని ప్రియ సహోదరి సహోదరులారా. మరి ముఖ్యంగా ఎవరెవరైతే తప్పు చేసినటువంటి వ్యక్తి గురించి బాధపడుతూ ఉన్నారో, ఆ వ్యక్తి మంచి మార్గంలోనికి రావాలి అని వారు అభిలషిస్తూ ఉన్నారో, వారందరూ కూడి ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా అది సాధ్యమవుతూ ఉంది అని ప్రభు ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా సరిదిద్దడం, ఒక వ్యక్తి మన సహోదరుడు మన సహోదరి మన ఎడల ఏదైనా తప్పిదం చేసినట్లయితే ఆ తప్పిదాన్ని మనం ఎలా సరిదిద్దాలి, ఎలా ఆ వ్యక్తితో సఖ్యపడాలి అని ప్రభు మనకు చాలా చక్కగా బోధిస్తూ ఉన్నారు. ఈ విషయాలు మన మనసుల్లో పదిలపరుచుకుందాం. వీటిని మనము అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవులంగా జీవించడం అంటే అంత సులభమైనటువంటిది కాదు. మన మీద ఎన్నో డిమాండ్లు ఉన్నాయి, మనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము గుర్తిస్తూ ప్రభు మనలను జీవించమన్న రీతిలో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా ఆ ప్రభువుని మనము మహిమపరచడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్.